కేసీఆర్ బందీగానే ఉన్నారు. ప్రత్యేకంగా జైలు అవసరం లేదు. చెర్లపల్లి జైలుకు ప్రస్తుతం కేసీఆర్ ఉంటున్న ఫామ్ హౌస్ కు తేడా ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఫామ్ హౌస్ కు అప్పుడప్పుడు సందర్శకులు వస్తుంటారు. చుట్టూ పోలీసులు ఉంటారని, చెర్లపల్లి జైల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని సీఎం వ్యాఖ్యానించారు. ఆయన గురువారం విలేకరులతో ఇష్టాగోష్ఠిలో ఒక ప్రశ్నకు ఇలా బదులిచ్చారు. కేసీఆర్ ఇప్పటికే స్వీయ నియంత్రణ జైల్లోనే బందీగా ఉన్నారని, ప్రత్యేకంగా జైలుకు పంపాల్సిన అవసరం లేదన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తనకు సమాచారం లేదన్నారు. ఆయన కాలు విరిగినప్పుడు మేం పరామర్శించాం. ఆయన ఆరోగ్యం సరిగ్గా లేదని తెలిసినప్పుడు రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిని అప్రమత్తం చేసి కావలసిన వైద్య సదుపాయాలు అందించాలని సూచించి, గతంలో జైపాల్ రెడ్డికి ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు ఆయనను పివి నరసింహారావు విదేశాలకు పంపి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించారు. వాజ్పేయికి సమస్య వచ్చినప్పుడు రాజీవ్ గాంధీ కూడా ఇలాగే చేశారు. రాజకీయాల్లో ప్రత్యర్థులను వాళ్ళ శత్రువులుగా చూస్తున్నారు తప్ప నేను అలా భావించలేదు. నేను అలాంటి రాజకీయాలకు వ్యతిరేకం. రాజకీయాల్లో ఓడించడమే పెద్ద శిక్ష. రాష్ట్రంలో మా ప్రభుత్వం ప్రజలకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. అందువల్ల ఖచ్చితంగా రెండోసారి గెలిపిస్తారు. సాధారణ ప్రజల జీవితాల్లో ప్రభుత్వ జోక్యాన్ని నివారిస్తే వాళ్లే రెండోసారి అవకాశం ఇస్తారు. ఎవరి పని వాళ్ళు చేసుకున్న ఎమ్మెల్యేలే 3-4 సార్లు గెలిచారు. ప్రజలను ఇబ్బంది పెట్టేవారు రెండోసారి గెలవలేదు. ఒకప్పుడు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి నెలలు పట్టేది. ఇప్పుడు సెకండ్లలోనే తెలిసిపోతుంది. బీహార్ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వస్తుందని భావిస్తున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. నా ప్రమేయమేమీ ఉండదు. దానిపై ఏ నిర్ణయం వచ్చినా మా ప్రభుత్వానికి ఇబ్బందేమీ లేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నన్ను ఓడించడానికి 15,000 ఓట్లు తొలగించారు. ఆ ఎన్నికల్లో నేను 8,000 ఓట్ల తేడాతో ఓడిపోయా. కాంగ్రెస్ కు ఖచ్చితంగా ఓటేస్తారనుకున్న కుటుంబాల్లో 5 ఓట్లు ఉంటే అందులో 2 తొలగించారు. తుది పరిశీలన తేదీ వరకు ఓటర్ల జాబితాలో ఉన్న పేర్లను చివరిగా పోలింగ్ స్టేషన్ కు వచ్చిన జాబితాలో లేకుండా చేశారు. ఇలాంటి పనులు చేయడానికి బయట కన్సల్టెన్సీలు ఉన్నాయి. చిన్న ఇంటి నెంబర్ 50 ఓట్లు చేర్పిస్తున్నారని రేవంత్ రెడ్డి వివరించారు.